హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో ఏం కోరుకుంటున్నారో చూద్దాం. ఓకే, వాణి గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. ఓకే అండి. వంకాయతో ఒక మంచి డిష్ అడుగుతున్నారు. వంకాయ పెరుగు పచ్చడి అంట. ఓకే, కొంచెం డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా కదా. అంటే వంకాయతో పచ్చళ్ళు కామన్, పచ్చళ్ళలోనే రకరకాలు చేస్తూ ఉంటారు. అవునండి. పెరుగు పచ్చడి అనేది కొంచెం డిఫరెంట్ గానే అడిగారు. అసలు అంటే నేనైతే ఎప్పుడు వినలేదు, తినలేదు రాజు గారు. పెరుగు పచ్చడి వంకాయతో చేసుకోవచ్చా? బానే ఉంటుందంటారా? మంచిగా అంటే మనకు ఆ వంకాయ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంది. అదే, ఎందుకంటే వంకాయ పచ్చి పులుసు కొన్ని ఏరియాస్ లో వంకాయ బజ్జీ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో వంకాయ పెరుగు పచ్చడి కూడా బానే ఉంటుందంటారు అయితే. అవునండి. ఓకే ఓకే, మరి వంకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. వంకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 100 గ్రాములు, పెరుగు 1/2 కిలో, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో దీనికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా ముందు? నేను ముందుగా చేసి పెట్టానండి. సో వంకాయలు మనం తీసుకున్నాం కదా, సో వాటికి పైన కొంచెం నూనె రాసేసి, సో ఇలా మంట పైన కాల్చుకొని అన్ని వైపులా కాల్చేసి పైన చెక్కు తీసేసారు. అవును, అది బాగా పెంకులో అయిపోతుంది కదా, తీసేసి మధ్యలో గుజ్జును ఇలా మెదిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అంటే మనం పొడుగు వంకాయలు చూపించాం కదా, అవి కూడా కాల్చుకోవాలి. అవునండి. లేదా మనకి పెద్ద వంకాయలు దొరుకుతాయి కదా, దాంతోనే చేసుకోవచ్చా? వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళకి కొద్దిమంది కొన్ని రకాల వంకాయలు ఇష్టం ఉంటుంది, కొద్దిమంది నల్లవి, కొద్దిమంది గ్రీన్. అంటే మామూలుగా కాల్చేది అయితే మనకి పెద్ద వంకాయనే కాల్చి చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ చాయిస్, ఇంకా వాళ్ళకి ఏ వంకాయ తినాలనుకుంటే దాన్ని కాల్చి మాత్రం ఇలా పొట్టు తీసేసి గుజ్జు చేసుకోవాలి. ఓకే, బౌల్ ఇస్తారా? పెరుగు పచ్చడికి కూడా మనం ఇదే ప్రాసెస్ అన్నమాట, కాల్చి గుజ్జు తీసుకోవాలి. అవునండి. ఓకే ఓకే, పెరుగు కూడా బాగా జిల్ల కొట్టుకోవాలండి, కొంచెం క్రీమీగా అలా. అవునండి. వంకాయల్ని మనం ఎలాగో డైరెక్ట్ గా వాడుకోలేము, ఉడికిస్తే అదొక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది దానికి. సో కాల్చితే కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా వచ్చేసి చాలా బాగుంది. అవును. సో దీంట్లో మనం కాల్చి గుజ్జు చేసుకున్నాం కదండి, వంకాయ గుజ్జు. ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో ఇది బాగా కలిపేసుకోవాలండి. సో ఆ పెరుగులు అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలా? అవునండి. ఓకే రాజు గారు, చక్కగా మిక్స్ చేస్తుండండి, మేము కూడా ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి, రాజు గారు ఇక్కడ అది కలుపుతూ ఉంటారు. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. బాదం పలుకుల పైన తొక్క ఈజీగా వచ్చేయాలంటే ముందుగా వాటిని 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత డ్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? సో ఇది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ దీనికి మనం పోపు పెట్టుకోవాలి. అంతేనా? సింపుల్ గా అయిపోద్ది. కొద్దిగా పోపు సరిపడా నూనె వేసుకుని, సో దీంట్లో పోపు దినుసులు. ఓకే, సో అయితే మనం వంకాయ కాల్చి ఈ రకంగా చేసుకుంటే మనకి పెరుగు పచ్చడి బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది రైస్ లో బాగుంటుంది అనుకుంటా కదా రాజు గారు? పులావులు కానీ బిర్యానీలు కానీ వాటికి చాలా బాగుంటుంది. అయితే మనం మామూలుగా పెరుగు పచ్చడి తీసుకుంటూ ఉంటాం కదా, దాని ప్లేస్ లో ఇలా వంకాయ పెరుగు పచ్చడి తీసుకోవచ్చు. ఓ, బానే ఉంటుందా? ప్లెయిన్ రైస్ కి రాజు గారు? ప్లెయిన్ రైస్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. బానే ఉంటుందా? అయితే ఇప్పుడు మనము మామూలుగా వంకాయ గుజ్జుతో పచ్చడి చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు దానికి దీనికి మనకి ఏమన్నా తేడా తెలుస్తుంది అంటారా? ఉంటుందండి. సో అక్కడ మామూలుగా చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం చింతపండు పులుపు కోసం వేసుకుంటాం. అలాగే కొద్దిమంది ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని అంటే పప్పులు కూడా వేసుకుంటారు. పప్పులు వేస్తారు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటూ ఉంటారు కదా. అవునండి, ఒక్కొక్కరి చాయిస్ ఒక్కో రకంగా ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు. కొద్దిమంది నువ్వుల కాంబినేషన్ కూడా తీసుకుంటారు. సో వాళ్ళ చాయిస్ బట్టి ఒక్కొక్క ఏరియాలో కూడా ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఆ గుజ్జుతో కూడా. ఓకే అండి. ఓకే, సో మనం ఈ పోపులో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని, సో ఈ పోపును మనం ముందుగా మనం రెడీ చేసుకున్న దీంట్లో వేసుకోవాలండి పెరుగు. సో దీనికి కొంచెం మంచి పెరుగు, ఆ వంకాయని బాగా కాల్చుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. సో జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి.
మరి కారం రాజు గారు ఇందులో? సో అంటే కొంచెం కారం కావాలనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కానీ లేకపోతే పచ్చిమిరపకాయలు పేస్ట్ కానీ కలిపేసుకోవచ్చు. కానీ మరి అంటే ఇప్పుడు మనకి ఎండుమిరపకాయలు ఘాటు సరిపోతుంది అంటారా? సరిపోతుంది. ఓకే ఓకే. అంటే మనం ఎక్కువగా అంటే పెరుగు పచ్చళ్ళలో కూడా అంతగా మనం వేసుకోం కదా. అవునవును, కానీ అంటే అది వేరే కదా, ఇది వంకాయ కాంబినేషన్ లో కాబట్టి కొంచెం అంటే మీరు అన్నట్టు పులావ్ లాంటి వాటిల్లోకి అయితే ఈ ఇంత సరిపోతుంది. సో రైస్ లో కావాలి అనుకుంటే మీరు అన్నట్టు కొంచెం ఘాటు కొంచెం కారం ఘాటు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, బౌల్ ఇస్తారా? ఎందుకంటే రైస్ లోకి మనకి ఈ మాత్రం కారం అంటే సరిపోదు కదా. సరిపోదు. ఓకే ఓకే. సో దీనికి పెరుగు ఎలాంటిది ఉంటే బాగుంటుంది రాజు గారు? ఫ్రెష్ అయితే బాగుంటుంది. అదే, ఎందుకంటే మరీ పుల్లడుతున్నా మనకి బాగోదేమో కదా. ఆ వంకాయ ఫ్లేవర్ ను మనం కొంచెం అది డామినేట్ అండ్ మరీ స్వీట్ గా ఉన్నా కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కాబట్టి మీడియం గా ఉంటే బెటర్. మీడియం గా ఉంటే బెటర్. సో మనకి మెయిన్ ఆ వంకాయ ఫ్లేవర్ అనేది తెలిసేలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పుల్లటి పెరుగులో ఆ స్మెల్ అదే ఎక్కువ డామినెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ. ఓకే, చూసారు కదండి వెరైటీ రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను నూనె రాసి కాల్చి పైన తొక్క తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, వంకాయ గుజ్జు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ పెరుగు మిశ్రమంలో వేసి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ.